మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేయాలనే సంకల్పంతో ప్రజలంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని ఆయన తెలిపారు. ఈ ఊరు మండలం ముప్పాలలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఆదివారం చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. సింహాసనము మీ అభిమానమే మణికి వీటరు మీ ఆశీస్సులే నాైశ్వర్యం మీ కను చూపులే కీర్తి ప్రతాపము చక్కగా మన శివాలయం పక్కనే ఒక గొప్ప కళ్యాణ మండపం కట్టుకున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మోదులో సత్యనారాయణ గారు, అలాగే ఈ కంపెనీలో అనేక మంది పెద్దలు, మాజీ సర్పంచ్ నరసింహరావు గారు, అలాగే జగ్గరావు గారు, గ్రామ పెద్దలు హనుమయ్య గారు, అలాగే సాంబయ్య గారు, బొల్లి శివయ్య గారు కంపెనీలో చాలా పనిచేశారు. వల్లవల్లి శ్రీనివాసరావు గారు, అప్పమ్మ గారి శ్రీనివాసరావు గారికి అభినందనలు. పెద్దలు వెంకట నరసింహ గారు, ఇలా అనేక మంది, అలాగే పనిచేసినటువంటి వెంకట నరసింహ గారు, అందరూ కూడా చాలా చక్కగా ఒక టీం వర్క్ చేసి అతి తక్కువ కాలంలో మంచి కళ్యాణ మండపం కట్టినందుకు ముఖ్యంగా కంపెనీలో పెద్దలందరికీ, దీనికి డొనేషన్లు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించాలి, అభినందించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మరి ఈ కళ్యాణ మండపం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకో ప్రమోషన్ చీఫ్ ఇచ్చిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మన సొంత గ్రామం, ఈ గ్రామంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు నా మొదటి కార్యక్రమం ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తూ, భవిష్యత్తులో ఒక పెద్ద టీడీడీ కళ్యాణ మండపం కూడా మన గ్రామానికి అవసరం, దానికి కూడా నా వంతు కృషి చేస్తానని మీ అందరికీ కూడా